CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. మహిళా బిల్లుతోనే దేశ అభివృద్ధి సాధ్యమని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. శుక్రవారం ఎంపీ కార్యాలయం నందు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు డిలిమినేషన్ పై స్పష్టత ఇచ్చారు. మహిళా బిల్లు ప్రవేశపెట్టడం ద్వారా మహిళా సాధికారత సాధించవచ్చు అనే నమ్మకంతో ఎన్డీఏ కూటమి బిల్లును ప్రవేశపెట్టిందని, ఈ విషయంపై ప్రతిపక్షాలు చేసిన తీరు బాధాకరమని వాపోయారు. ఈ బిల్లు ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. దీంట్లో ఎవరూ కూడా ఎలాంటి అపోహలకు గురికావద్దని సూచించారు. ఈ మీడియా సమావేశంలో చుడా చైర్మన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్ మహిళలు పాల్గొని తెలుగుదేశం పార్టీ పొలిటికల్ బ్యూరో మెంబర్ గా ఎన్నికైన సందర్భంగా చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావును ఘనంగా సన్మానించారు. ఉమెన్స్ బిల్లు 33% ఉమెన్కి రిజర్వేషన్ ఇద్దామని చెప్పి ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే 2023లో అపోజిషను, తర్వాత ట్రెజరీ బెంచెస్ అందరూ కూడా కన్సెన్సస్ మీద ఈ బిల్లు పాస్ చేయడం జరిగింది. అయితే దానిలో ఒక క్లాజ్ ఉంది. ఆ క్లాజ్ ఏంటంటే సెన్సస్ పూర్తయిన తర్వాత, డీలిమిటేషన్ పూర్తయిన తర్వాత దీన్ని అమలు చేద్దాం అనే ఒక చిన్న క్లాజ్ ఉంది. ఆ క్లాజ్ ద్వారా ఇప్పుడు అమెండ్మెంట్ బిల్ పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు చాలా మందికి డౌట్ ఏం వస్తుందంటే 2023లో పాస్ అయిపోయింది కదా, 2024 ఎలక్షన్స్లో దాన్ని ఆచరణలో పెట్టాలి కదా, కాకుండా ఇప్పుడు మళ్ళీ దానికి అమెండ్మెంట్ అంటారు ఏంటి అనే డౌట్ ఉంది చాలా మంది. అయితే ఆ ఉమెన్ బిల్లో ఉన్న ఈ క్లాజ్ వలన సెన్సెస్, ఆఫ్టర్ సెన్సెస్ డీలిమిటేషను ఆచరణలోకి వచ్చిన తర్వాతనే ఈ బిల్లుని మనం ఇంప్లిమెంట్ చేయాలనే విషయాన్ని ఒక క్లాజ్ ఉంది. దాన్ని సవరణ చేయడానికి ఇప్పుడు 2026లో ఏప్రిల్లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా దాన్ని సవరణ చేసుకొని వీళ్ళకి రిజర్వేషన్ ఇద్దాం అని బిల్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే కొంతమందికి దాంతోపాటు డీలిమిటేషన్ బిల్లు కూడా పెట్టడం జరిగింది. చాలామంది డౌట్ ఏంటంటే డీలిమిటేషన్ బిల్లు, ఉమెన్ బిల్లు రెండు కంబైన్డ్ ఎందుకు చేశారు? ఉమెన్ బిల్లు పేరుతోటి ఈ బిల్లును కూడా చాట్ను పాస్ చేసుకుందామా అని ఆ క్లాజ్ మనకి చెప్తుంది. కాన్స్టిట్యూషనల్ క్లాజ్లో వాళ్ళు పాస్ చేసిన బిల్లు కాన్స్టిట్యూషన్లోకి వచ్చేసింది. అది దానిలో ఏం చెప్తుంది? ఈ డీలిమిటేషన్ అయిపోయిన తర్వాతనే ఇంప్లిమెంట్ అవుతుంది. కాబట్టి డీలిమిటేషన్ పాస్ చేసిన తర్వాత మనం వీళ్ళకి రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేద్దాం, 2029లో దీన్ని ఆచరణలోకి తీసుకొద్దామని ఉద్దేశం. ఈలోపు ఈ టైం సరిపోతుంది అన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి. డీలిమిటేషన్, వాటర్ అడ్జస్ట్మెంట్స్, తర్వాత SC, ST, BC రిజర్వేషన్స్, ఉమెన్ రిజర్వేషన్ సీట్స్ చేసుకోవడానికి 2-3 ఇయర్స్ సరిపోతుంది. కాబట్టి 2029లో దీన్ని మనం ఆచరణలోకి తీసుకొద్దామన్న ఉద్దేశంతో ఈ బిల్లు పెట్టడం జరిగింది. అయితే ఈ బిల్లును సమర్థించుకోవడానికి మనకు కనపడుతున్న ఇదేంటంటే 1971లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ దేశంలో పాపులేషన్, ప్రజలు విపరీతంగా పెరిగిపోతున్నారు, దీన్ని కంట్రోల్ చేయాలంటే 543 సీట్లని మనం రిస్ట్రిక్ట్ చేద్దాం అని చెప్పి సీజ్ చేశారు. 42nd అమెండ్మెంట్ తోట, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా సీజ్ చేశారు. దాన్ని 2001లో వాజ్పేయి గారి గవర్నమెంట్లో కూడా అనదర్ 25 ఇయర్స్ దాన్ని ఎక్స్టెండ్ చేశారు. అంటే 1971 నుంచి ఇప్పటి వరకు 543 సీట్లే ఉన్నాయి. 543 సీట్లు 1971లో సీజ్ చేసినప్పుడు మన పాపులేషన్ 54 కోట్లు. 54 కోట్లు పై 543 వేస్తే మనకు చాలా తక్కువ. ఒక ఎంపీకి తక్కువ లక్షల మంది చూడటానికి అవకాశం ఉండేది. అప్పుడు ఫోకస్ బాగుండేది. ఇప్పుడు మన పాపులేషన్ 143 కోట్లు. 54 కోట్ల నుంచి 143 కోట్లు అయినప్పుడు 143 కోట్లపై 543 సీట్లు కానీ వేస్తే మనం ఒక్కొక్కరికి ఇప్పుడు యావరేజ్న 19 నుంచి 20 లక్షల ప్రజలు ఓట్లు వస్తున్నాయి ఎంపీకి. ఒక ఎంపీ 20 లక్షలు ఓట్లను చూడగలిగిన స్తోమత ఉందా? ఈ ఎంపీ పర్ఫార్మెన్స్ని ఫోకస్ చేయడానికి దాన్ని తగ్గించాలి. అంటే 50% కానీ పెంచి 850 చేస్తే వీళ్ళందరికీ కూడా
10 లక్షల లోపు వస్తుంది. కాబట్టి ఎంపీ పర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది, ఫోకస్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ బిల్లు ఇంట్రడ్యూస్ చేయబడింది. చాలామంది 850 ఫిగర్ ఎక్కడి నుంచి తెచ్చారు, ఆకాశం నుంచి తీసుకొచ్చారా, అసలు ఆ ఫిగర్ ఎందుకు డిటర్మైన్ చేశారు? ఇట్ కెన్ బి 900, ఇట్ కెన్ బి 1000, ఇట్ కెన్ బి 700 కదా అని చెప్పి ఆర్గ్యుమెంట్స్ ఎంపీస్ నుంచి ఉంది, ప్రజల్లో ఉంది, డౌట్స్ ఉంది. అయితే దాన్ని వర్కౌట్ చేయడానికి 33% ఉమెన్ రిజర్వేషన్ ఇచ్చినట్లయితే ఎన్ని సీట్లు వస్తాయి? ఆ సీట్లను తీసుకొచ్చి 543 ప్లస్ చేస్తే 850 వస్తుంది. సో ఆ విధంగా ఒక ఫార్ములా లాగా వర్కౌట్ చేసి ఈ బిల్స్ ఇంట్రడ్యూస్ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఉమెన్ రిజర్వేషన్ బిల్లు చేయాల్సిందే. ఈ భారతదేశంలో 50% ఉమెన్ ఉన్నారు. ఇప్పుడు వరకు జరిగిన ఉమెన్కి ఓటు ఇవ్వటంలో కూడా భారతదేశం ముందుంది చాలా కంట్రీస్ కంటే. వాళ్ళు ఇప్పటి వరకు ఈ సమాజంలో చాలా 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 అన్యాయాలకి, అట్రాసిటీస్ గురవుతున్నారు, ఇప్పుడు కూడా గురవుతున్నారు. కాబట్టి పొలిటికల్గా వాళ్ళని బలవంతం చేస్తే మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.